మేడారం జనసంద్రాన్ని తలపిస్తోంది. మేడారానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా చేరుకున్నారు. అక్కడ మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకుని తులాభారం కూడా నిర్వహించారు. నిలువెత్తు బంగారం సమర్పించారు గవర్నర్ తమిళిసై. ఆ నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న సమయంలో ఉన్న దృశ్యాలు చూస్తున్నాము. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతరకి హాజరయ్యారు. గవర్నర్ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావటం ఇది రెండవసారి. మరోవైపు నేడు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి 2022 సంవత్సరంలో పీసీసీ ప్రెసిడెంట్ గా మేడారం వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తొలిసారిగా మేడారం జాతరకు వెళ్లబోతున్నారు. అలానే కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఇక మూడవ రోజు మేడారం జాతర సందడిగా కొనసాగుతోంది. తల్లులంతా గద్దెలపై కనిపించడంతో భక్తుల ఆనందానికి అవధులు లేవు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వీవీఐపీల రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం చేరుకొని అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలానే కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా మేడారం జాతరకు హాజరు కానున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారానికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చేరుకోగానే అక్కడ అధికారులు, మంత్రులు సీతక్క అందరూ కూడా స్వాగతం పలికారు. గవర్నర్ కు మేడారం జాతరకి ఆహ్వానం పలికారు. ఆ తరువాత తులాభారం నిర్వహించారు. తమిళిసై సౌందరరాజన్ కి నిలువెత్తు బంగారాన్ని సమ్మక్క సారలమ్మకు సమర్పించేందుకు తులాభారం నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ హోదాలో రెండవసారి మేడారం జాతరకి హాజరవుతున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అక్కడికి చేరుకున్న గవర్నర్ కు సాదర స్వాగతం పలికారు అధికారులంతా కూడా. మేడారం జాతరను ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. తొలిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్న జాతర కావటం, అలాగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ దర్శించుకొని వాళ్ళని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై కూడా మేడారం జాతరకి హాజరైన దృశ్యాలు మనం చూస్తున్నాము. తలపై పట్టు చీరలు మోసుకుంటూ మేడారం జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి సమర్పించున్నారు. ఆ సారెని సమర్పించబోతున్నారు. అలానే ఆమె ఇప్పటికే తులాభారం నిర్వహించి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకి సమర్పించారు. అక్కడికి చేరుకోగానే గవర్నర్ తమిళిసైకి మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. మేడారం జాతర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ వస్తున్నారు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ చేరుకోగానే స్వాగతం పలికి తులాభారం నిర్వహించుతున్న ఆ దృశ్యాల దగ్గర కూడా మంత్రి సీతక్క ఉండటం మనం చూస్తున్నాము. నిలువెత్తు బంగారాన్ని గవర్నర్ అమ్మవార్లకు సమర్పించారు.